హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో భార్య ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే అందరన్న మాటలు తట్టుకోలేక మనసు ముక్కలైపోతూ ఉంటే బాధతో ఏడుస్తూ అను దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచిన పాపను చూస్తూ దుఃఖం ఆపుకోలేక పాపను హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ఉండిపోయిందను. తన్ను చూసి ఏడుస్తున్న పాపను చూసి లేచి కళ్ళు తుడుచుకొని పాపను ఎత్తుకొని ఓదార్చి చుట్టూ మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయిందను. ఆలోచనలో ఉన్న అను హారన్ సౌండ్కి తేరుకొని పక్కకి చూడగా ఎదురుగా వస్తున్న లారీని చూసి భయంతో పాపను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని ఉండిపోయింది. స్నానం చేసి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన కృష్ణ ఇంకా టైం ఉండటంతో పాప దగ్గరికి వెళ్దామనుకొని దగ్గరే కదా అనుకుని నడుచుకుంటూ వెళ్దామని కేర్ సెంటర్ దగ్గరికి వెళ్ళాడు. అను గురించి ఆలోచిస్తూ నడుస్తున్న కృష్ణకి అవతల వైపు కొంచెం దూరంలో ఏదో ఆలోచిస్తూ రోడ్డు దాటుతున్న అను పాప కనిపించగానే సంతోషంగా నవ్వుతూ అను దగ్గరికి వెళ్ళబోయి వాళ్ళ వైపు దూసుకు వస్తున్న లారీని చూడగానే గుండె ఆగిపోయినట్టు అనిపించి అను అని గట్టిగా అరుస్తూ అనువైపు పరిగెత్తలోపు లారీ అనువాల్ని క్రాస్ చేస్తూ వెళ్ళిపోవటం అన్ని క్షణాలు జరిగిపోయాయి. భయంతో కళ్ళు మూసుకొని గుండెలో చిన్నగా నొప్పి మొదలై కళ్ళల్లో సత్తువ లేనట్టు అవుతూ ఉంటే శరీరమంతా వణుకుతూ ఉంటే అనుకేం కాదులే కళ్ళు తెరిచి చూడు అని మైండ్ హెచ్చరిస్తూ ఉంటే చుట్టూ అలికిడి ఏం లేకపోవటంతో బలవంతా కూడా తీసుకొని బలవంతంగా కళ్ళు తెరిచిన కృష్ణకి దూరంగా అను పాప ఎవరి చేతుల్లోనో క్షేమంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకొని కళ్ళల్లో జారే నీళ్లను పట్టించుకోకుండా చుట్టూ వచ్చే వెహికల్స్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుని పాపని చేతుల్లోకి తీసుకున్నాడు. భయంతో కళ్ళు మూసుకొని పాపని గట్టిగా పట్టుకుని నిల్చున్న అనుని ఇంకో నిమిషంలో లారీ గుద్దేయబోతుందనగా స్వప్న అను మాట్లాడుకోవటం దూరం నుంచి చూసిన సిద్ధు అను ఎడవటం చూసి దగ్గరికి వద్దాం అనుకునే లోపే అను ఏదో ఆలోచిస్తూ రోడ్డు దాటుతూ ఉండగా లారీ అనువైపు రావటం చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో అనుని పక్కకి లాగేశాడు. భయం వల్ల స్ట్రెస్ ఎక్కువయ్యి సిద్ధు చేతిలో పాపను గట్టిగా పట్టుకుని స్పృహ తప్పి పడిపోయిందను. స్పృహ తప్పిన అనుని కంగారుగా చూస్తూ కన్నమ్మ అని పిలుస్తూ లేపడానికి ప్రయత్నం చేస్తున్న సిద్ధు చేతిలోంచి ఎవరో అనుని తన వైపు లాక్కోవటం చూసి కోపంగా అటువైపు చూడగా కళ్ళల్లో నీళ్లతో అనుని పాపను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ అనుని అను చేతిలో ఉన్న పాపని ఇద్దరిని కలిపి ఎత్తుకొని కళ్ళల్లో వచ్చే నీటిని తుడుచుకోకుండా హాస్పిటల్కి తీసుకువెళ్తున్న కృష్ణను బాధగా చూస్తూ కృష్ణ వెంట నడిచాడు సిద్ధు. హాస్పిటల్కి వెళ్ళి అన్ను జాయిన్ చేసి ఏడుస్తున్న పాపను ఎత్తుకొని బయట నించొని అనుకి ట్రీట్మెంట్ జరుగుతున్న వైపు కంగారుగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. కృష్ణ గురించి తను ఎంక్వైరీలో తెలుసుకున్న దానికంటే కూడా ఇప్పుడు తన ఎదురుగా కృష్ణ అను కోసం పడుతున్న బాధ, ఆ కళ్ళల్లో అనుకేమవుతుందో అనే కంగారు, పాపను తండ్రిలా గుండెకు హత్తుకొని ఓదార్చే విధానం అన్నీ చూసి అను కృష్ణతో ఉంటే సంతోషంగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని కృష్ణ వైపు చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. కొద్దిసేపటికి డాక్టర్ బయటికి రాగానే కృష్ణ కంగారుగా డాక్టర్తో అనుకి ఎలా ఉంది అని అడగగానే సీజ్ ఆల్ రైట్, స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగాయంతే, ఇప్పుడు నో ప్రాబ్లం, స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది, మీరు వెళ్ళి చూడవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకొని పాపం తీసుకుని వెంటనే అను దగ్గరికి వెళ్ళిపోయాడు కృష్ణ. వెనకే సిద్ధు కూడా. అసలు అక్కడ తను కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని కూడా గుర్తులేదు కృష్ణకి. తన మనస్సు మైండ్ అన్ని కేవలం అను చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. అను తప్ప అక్కడేం లేనట్టు అను ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తుందా అని అనువైపే కంగారుగా ఎదురు చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. కొద్దిసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన అనుకి ఆనందం కంగారు కలగలిపి
తన వైపే చూస్తున్న కృష్ణను చూడగానే కళ్ళల్లో నీళ్లతో ప్రేమగా కృష్ణ వైపు చూస్తూ ఉండిపోయింది. స్వప్న అన్న మాటలు గుర్తొచ్చి కృష్ణ వైపు చూడకుండా తల తిప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మెల్లిగా లేవడానికి ప్రయత్నిస్తూ ఇంకోవైపు చూడగా ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి భయంతో పక్కనే ఉన్న కృష్ణ వైపు చూసి దగ్గరగా జరిగి కృష్ణ చేతిని తన 2 చేతులతో భయంగా గట్టిగా పట్టుకున్నాను. అప్పటి వరకు వాళ్ళని చూస్తున్న సిద్ధు అను తన వైపు చూసి భయపడ్డం చూసి తన రూపం మీద తనకే అసహ్యం వేస్తూ ఉంటే బాధగా అనువైపు చూస్తూ ఒక అడుగు ముందుకు వేసి భయపడకండి, మీరనుకునే వ్యక్తిని కాదు అని మనస్సు బాధతో మూలుగుతూ ఉంటే కష్టంగా నడిసిద్దు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అనుని ఆపేలోపే తానే వచ్చి భయంగా చేతిని పట్టుకునేసరికి అయోమయంగా చూస్తూ పక్కన వినిపించిన మాటలకి తేరుకొని అటువైపు చూడగా అప్పుడు గుర్తొచ్చి సిద్ధు వైపు కృతజ్ఞతగా చూస్తూ చాలా థ్యాంక్స్ అండి, నా ప్రాణాన్ని కాపాడారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అన్న కృష్ణ వైపు చూస్తూ నీ ప్రాణమే కాదు నా ప్రాణం కూడా అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు సిద్ధు. తనని దగ్గరికి లాక్కుంటూ తన చేతి మీద పట్టు బిగిస్తూ భయంగా సిద్ధు వైపు చూస్తున్న అనున అయోమయంగా చూస్తూ అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు రామ్, అతనే లేకపోతే ఈరోజు నువ్వు నాకు దక్కేదానివే కాదు తెలుసా, అసలు ఆ విషయమే ఊహించుకోలేనని సిద్ధు అనుని ఎలా ఆఖరి నిమిషంలో కాపాడాడో చెప్పాడు కృష్ణ. కృష్ణ చెప్పింది విని తన వైపు అయోమయంగా చూస్తూ ఉన్న అన్ను చూసి నేను రవిని కాదు, నా పేరు సిద్ధు అని అన్ను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు సిద్ధు. ఆ మాటకి అన్ను షాక్ అయిపోగా సిద్ధు ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. కొద్దిసేపటికి తేరుకొని నువ్వు రవి కాదా, మరి నీ రూపం అని తలబడుతూ ఆశ్చర్యంగా అడుగుతున్న అన్ను చూసి తనకి రవి మొహం ఎలా వచ్చిందో అది రవిదే అని ఎలా తెలిసింది అని మొత్తం చెప్పాడు సిద్ధు. సిద్ధు చెప్పేది ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయిందను. సిద్ధు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంటే ఇప్పుడు సిద్ధు అసలు రూపం రవిది, అందుకే తన్ని చూసి అను అంతలా భయపడుతుందని అర్థమై బాధగా అనువైపు చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. మరి మీకు నేనెలా తెలుసు అని సందేహంగా అడిగిన అన్ను చూసి సర్జరీ జరిగేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాం కదా, అలా అప్పుడు మీ ఫోటో చూశాను అని అను ఇంకేం అడుగుతుందో అని తడబడుతూ చెప్పాడు సిద్ధు. ఇంకా ఏదో అడగబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్నం చూసి నోట్లో మాట నోట్లోనే ఆగిపోగా తన్ని అక్కడికి తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరో తెలియక స్వప్నం చూసి తను అన్న మాటలు గుర్తొచ్చి మనసంతా బాధగా మారి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటే బలవంతంగా ఆపుకొని కూర్చుంది అను. ఏదో అడగబోతున్న అను ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం చూసి తను ఎటువైపు చూస్తుందో అటువైపు చూసిన కృష్ణకి అక్కడ స్వప్న కనిపించకపోవడంతో ఎక్కడో చూసినట్టు అనిపించి గుర్తు చేసుకుంటూ గుర్తు వచ్చినట్టయి స్వప్న వైపు చూస్తూ నువ్వేంటి ఇక్కడ అని డౌట్గా అడిగాడు కృష్ణ. కృష్ణ అడిగిన దానికి ఆశ్చర్యంగా చూస్తూ తను తెలుసా అని కృష్ణని అడిగాడు సిద్ధు. దానికి హా మా ఆఫీస్లో ఎంప్లాయ్ అని చెప్పిన కృష్ణని చూసి మళ్ళీ సూర్య వైపు చూస్తూ జరిగింది చెప్పమని కళ్ళతో సైగ చేశాడు సిద్ధు. సిద్ధు సైగ అర్థం చేసుకుని తన ఫోన్లో ఉన్న వీడియో క్లిప్ని ఆన్ చేసి అనుకి స్వప్నకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చూపించాడు సూర్య. అసలు స్వప్న అక్కడికి ఎలా వచ్చిందంటే అనునెత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న కృష్ణ వెనక నడుస్తూ అసలు అను ఎందుకు అంతలా ఏడ్చింది, ఎందుకో దీనికి తను ఇందాక అనుతో చూసిన అమ్మాయే కారణమని అనిపిస్తూ ఉంటే సూర్యకి ఆ విషయం చెప్పి తన్ని విషయమేంటో కనుక్కోమని మెసేజ్ చేసి కృష్ణ వెనక్కి వెళ్ళిపోయాడు సిద్ధు. సిద్ధు చెప్పగానే ఆ ఏరియాకి వచ్చి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడగా అక్కడ స్వప్న అనుని ఏదో అనడం, అనుని కొడ్డానికి చేయెత్తడం, అను దాన్ని అడ్డుకోవడం, తర్వాత చుట్టూ ఉన్న జనాలు అనుని ఏదో అనడం, దానికి అను ఏడుస్తూ ఉండిపోవటం, దాన్ని చూసి స్వప్న నవ్వుతూ అనుతో ఏదో అని వెళ్ళిపోవటం, ఇదంతా చూసి
అక్కడి మాటలు అర్థం కాకపోయినా ఏదో పెద్ద విషయమే జరిగింది అని అనుకుంటూ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని దానిలోంచి స్వప్న ఫోటో తీసి స్వప్నను వెతికించగా అను దగ్గర నుంచి వెళ్ళిన స్వప్న ఆనందంతో ఐస్ క్రీం పార్లర్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉండటం ఒక కానిస్టేబుల్ చూసి సూర్యకి ఇన్ఫార్మ్ చేయగా స్వప్నం తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు సూర్య. సీసీ ఫుటేజ్లో ఉన్న చూడగానే రక్తం మరిగిపోతూ ఉంటే స్వప్న వైపు కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్ళి ఏమన్నావు నా అనుని ఏమన్నావు అని కృష్ణ గట్టిగా కోపంతో అరవగానే భయంతో వణికిపోతూ కంగారుగా అది అది అంటూ తడబడుతున్న స్వప్నను కోపంగా చూస్తూ గొంతును గట్టిగా పట్టుకున్నాడు కృష్ణ. అది చూసిన అందరూ ఉలిక్కి పడగా అను భయంగా కన్నా అంటూ దగ్గరికి రాబోయింది. అనువైపు కృష్ణ ఒక చూపు చూడగా దగ్గరికి వచ్చేది ఆగిపోయి కృష్ణ తనని ఏం చేస్తాడు అని భయపడుతూ అలాగే నించుండిపోయింది అను. ఒక చేతిలో పాపను భద్రంగా భుజం పైన వేసి పడుకోబెట్టుకుని ఇంకో చేత్తో స్వప్న గొంతును కోపంగా పట్టుకుని సూటిగా కాల్చేసేలా చూస్తూ చెప్పు ఏమన్నావు అని మెల్లిగా అంటున్నాం. ఆ వాయిస్లో ఉన్న బేస్కి అంతకంతకు బిగుసుకుంటున్న చేతిని పట్టుకుని ఊపిరి అన్నట్టు అవుతూ ఉంటే బలంగా ఊపిరి పీల్చుకుంటూ భయంగా కృష్ణ వైపు చూసి చెప్తాను అని మాటలు బయటికి రాక వెక్కుతూ అంది స్వప్న. అప్పుడు స్వప్న గొంతును వదిలేసి చెప్పు అన్నట్టు కళ్ళతో బెదిరించిన కృష్ణను చూసి గొంతు పట్టుకొని దగ్గుతూ కృష్ణ వైపు భయంగా చూస్తూ జరిగింది మొత్తం చెప్పింది స్వప్న. స్వప్న చెప్పింది విన్న అందరికీ కోపంతో దవడ కండరాలు బిగుసుకుపోగా తన వైపే భయంగా చూస్తూ స్వప్నని కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ చెంప పగిలిపోయేలా కొట్టాడు కృష్ణ. ఆ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి కళ్ళు తిరుగుతున్నట్టు అయి చెవిలో గీ అని సౌండ్ వస్తూ ఉంటే తల పట్టుకొని కూర్చున్న స్వప్నని అసహ్యంగా చూస్తూ భుజంపై ఉన్న పాప ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని జాగ్రత్తగా పాపను అనుకిచ్చి స్వప్న వైపు చూసి చేతిని పట్టుకుని లాగి ఆ చెంప ఈ చెంప వాచేలా కొట్టాడు కృష్ణ. ఇలాంటి దానికి ఇలాగే అవ్వాలి అని సిద్ధు సూర్య సైలెంట్గా ఉంటే అను మాత్రం ఏం జరుగుతుందో అని భయంతో చూస్తూ ఉండిపోయింది. కొట్టొద్దు ప్లీజ్ అని బతిమలాడుతున్న స్వప్నని అసహ్యంగా చూస్తూ చీ నీలాంటి దాన్ని తాకిన పాపమే అని స్వప్న వైపు అసహ్యంగా చూస్తూ అసలు ఆడదానివేనా నువ్వు నీలాంటి ఇంకొక ఆడపిల్లను అనవలసిన మాటలేనావి చీ కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా అసలు తన గురించి నీకేం తెలుసు ఏం తెలుసని తన గురించి అన్ని మాటలన్నావు నువ్వన్న వాటికి నిన్నిక్కడే నిలువున నరికేసినా తప్పులేదు కానీ ఆడదాని వైపోయి బతికిపోయావు చీ అసలు నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది ఏమన్నావు డబ్బు కోసం అందం చూపించి డబ్బున్న వాళ్ళని వల్ల వేసుకుందా అసలు తను ఎవరో తెలుసా తెలుసా అంటున్న కృష్ణ మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు నేనేంటో నాకు తెలుసు నన్ను ఎవరో ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు ఇక ఇదంతా వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది అని అంటూ అక్కడి నుంచి కదలబోయిందను. సిద్ధు కంగారుగా అను అంటూ ఆబోయే లోపల ఎవరో దారుణ పోయే వాళ్ళు అన్న మాటలు పట్టించుకొని నన్ను దూరం పెడుతున్నావా ఎందుకురా ఎవరో అన్న మాటలు పట్టించుకొని నీలో నువ్వు బాధపడుతూ నన్ను దూరం పెడుతూ నాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు ఎందుకురా పరాయి వాళ్ళన్న మాటలు నిజం చేస్తున్నావు నిజంగా నీకు నేనేం కానా నన్ను చూసి చెప్పు అన్న బాధగా వినిపించిన కృష్ణ మాటలకు అతని వైపు చూడలేక లోపలే బాధపడుతూ అలానే నించుండిపోయిందాను. చెప్పుమా ఎందుకు నీలో నువ్వే బాధపడుతూ నాకు శిక్ష వేస్తున్నావు ప్రేమగా నిన్ను చేరిన ప్రతిసారి పరాయి వాళ్ళ దూరం పెడుతున్నావు ఎందుకు మా మనసు నిండా నన్నే నింపుకొని నన్ను కాదంటూ నాకు నరకం చూపిస్తున్నావు ఒక్కసారి చంపేమా హాయిగా నీ చేతుల్లో ఊపిరి వదిలేస్తాను నీకు దూరమై ఇన్నిసార్లు నాలో నేనే చస్తూ బ్రతుకుతున్నాను నరకంగా ఉందిరా అని అంటున్న కృష్ణ మాటలు వినలేక దగ్గరికి వెళ్ళలేక
నిలబడిన చోటే కూర్చుండిపోయి బోరున వెక్కి వెక్కి ఏడ్చేసింది అను. ఏడుస్తున్న అనుని అలా చూడలేక దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపైన కూర్చుని పాపతో సహా కలిపి అనుని గట్టిగా హత్తుకోగానే ఒక చేత్తో పాపను పట్టుకొని ఇంకో చేత్తో కృష్ణ షర్ట్ పట్టుకొని కృష్ణ గుండెల్లో ఒదిగిపోయి ఏడ్చేసింది అను. వాళ్ళిద్దరినీ కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉండిపోయారు సిద్ధు సూర్య. వెక్కి వెక్కి ఏడుస్తున్న అనుని అలాగే వదిలేస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుందని బలవంతంగా దూరం జరపాలి అని చూసినా ఇంకా ఇంకా దగ్గరవుతున్న అనుని దూరం జరిపి తన కళ్ళు తుడుస్తూ, ఇంత ప్రేమ పెట్టుకొని నాకు దూరంగా ఎలా ఉండాలనుకున్నావురా అని బాధగా అన్న కృష్ణ మాటకు కళ్ళల్లో నీళ్లతో చూస్తూ లోకుల మాటలు నిజం చేస్తూ నా బిడ్డ జీవితం మీద మచ్చలా మారకూడదు అంటే నీకు దూరంగానే ఉండాలి. నాది ఎంత స్వచ్ఛమైన ప్రేమ అయినా కూడా అది బయట వాళ్లకు చెడ్డగానే కనిపిస్తుంది. ఎవరు కూడా అది మంచ చెడా అని ఆలోచించరు. నేనెలాంటి దాన్నో తెలిసిన వాళ్ళే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నా గురించి చెప్పగానే నమ్మేశారు. నేను దానికోసం బాధపడట్లేదు. ఎందుకంటే అది నిజమే కదా. నిన్ను అందుకోవాలనుకోవటం నా స్వార్థం అవుతుంది. నేను నిజంగా దరిద్రం కన్నా నాతో ఉన్న వాళ్ళకు కూడా నా దరిద్రం అంటుకుంటుంది. నన్ను ప్రేమించిన దానికే నువ్వు ఈ రోజు ఇంతలా బాధపడుతున్నావు నా వల్ల. నేను కన్నందుకు నా వల్ల నా బిడ్డ జీవితం మీద మచ్చపడేలా చేశాను. నిజంగా నేను పెద్ద దరిద్రం దాన్ని కన్నా అసలు నేను ఈ భూమి మీద ఉండటం కూడా పాపమే అని అంటూ వచ్చే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ ఇప్పటికిప్పుడు ఊపిరి ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది కన్నా ఇలా బతకడం చాలా కష్టంగా ఉందిరా అని బాధను ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది అను. అను మాటలు విని సిద్ధుకి కళ్ళల్లో నీళ్లు రాగా ఇప్పటి వరకు ఎంత బాధ మనసులో దాచుకోకపోతే ఇలా మాట్లాడుతుంది అని బాధగా అనువైపు చూస్తూ ఉండిపాడు సిద్ధు. అను మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అను కన్నీళ్లు తుడుస్తూ రెండు చేతులతో తన మొహాన్ని పట్టుకొని నువ్వు బంగారమ్మా, అది అందరికీ అర్థం కాదు. నీ మంచి మనసు అందరికీ అర్థం కాదురా. నన్ను అందుకోవటం నీ స్వార్థం కాదురా. నీ ప్రేమ పొందాలి అంటే నిజంగా అదృష్టం చేసుకుని ఉండాలి. నిన్ను ప్రేమించినందుకు నీ వల్ల నేను బాధపడ్డం లేదు. నీ కోసం నువ్వు ఎక్కడ నాకు దూరమైపోతావో, ఎక్కడ నీ ప్రేమను పొందలేనేమో అని నీకు దూరంగా ఉండలేక నీకోసం బాధపడుతున్నాను. నీ ప్రేమ మొత్తం నేనే పొందాలి అన్న కోరిక. ఈ బంగారాన్ని చేరుకునే అదృష్టవంతుణ్ణి నేనే అవ్వాలి అన్న స్వార్థం. అంతేకాని నీ వల్ల నేను బాధపడనుమా. ఇంక మన పాప తన మీద ఏ మచ్చ రాదురా. అది కూడా నీ వల్ల అస్సలు రాదు. మనం బాగుంటాం చూడలేని వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తూ ఉండేవాళ్ళు అనే మాటలు అస్సలు పట్టించుకోకూడదురా. అవి పట్టించుకుంటే మనం నిజంగా తప్పు చేసినట్టే లెక్క. నువ్వెప్పుడు ఏ తప్పు చెయ్యలేవు. ఎవరి మాటల గురించో ఆలోచిస్తూ మన అందమైన జీవితాన్ని పాడు చేసుకుని బాధపడతామని చెప్పు. ఎవరి మాటలు పట్టించుకుని నన్ను దూరం పెట్టి నా మనసును బాధ పెట్టకుమా. నువ్వు లేకుండా నేనుండలేనురా. నా వల్ల కూడా కాదు. ప్లీజ్ మామ్, నన్ను వదిలి దూరంగా వెళ్తాను అని మాత్రం అనకు. ఒకసారి నువ్వు దూరమయ్యి నరకం అనుభవించాను. దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు నిన్ను మళ్ళీ నాకు కనిపించేలా చేసి. ఇప్పుడు నువ్వు దూరం అయితే తట్టుకొని బతికే ఓపిక, ధైర్యం నాకు లేవురా. నువ్వు దూరమై మళ్ళీ నన్ను ఒంటరివాణ్ణి చేయకుమా ప్లీజ్ అని బాధగా అడుగుతున్న కృష్ణను కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉండిపోయిందను. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సిద్ధు స్వప్నని సూర్యకు అప్పగించి జీవితంలో ఇంకెప్పుడు అనువైపు చూడాలంటే కూడా భయపడాలి. నువ్వేం చేస్తావో తెలియదు. తను బయటికి రాకూడదు. అడ్డమైన కేసుల్ని బుక్ చేసేయి అని జైల్లో పెట్టమని చెప్పి వాళ్ళని పంపించేశాడు. మనసు నిండా ప్రేమ ఉన్నా బయటకు చెప్పుకోలేకపోతూ బాధపడుతున్న అన్ని చూస్తూ మీరు ఏమనుకోనంటే నేనొక మాట చెప్పనా అని వాళ్ళ వైపు చూస్తూ అన్నాడు సిద్ధు. అప్పుడు తేరుకొని ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని దూరం జరిగి అను చేతిలో ఉన్న పాపం తీసుకుని అనుని లేపి బెడ్పై కూర్చోబెట్టి తన పక్కనే బెడ్పై పడుకోబెట్టాడు కృష్ణ.
బెడ్డుకి ఒకవైపు కృష్ణ కూర్చోగా ఇంకోవైపు ఉన్న సిద్ధు అను దగ్గరికి వచ్చి బయటి వాళ్ళ మాటలు పట్టుకొని మనల్ని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవటం తప్పు అను. ఎక్కడో కొంతమందికి మాత్రమే ప్రేమించిన ప్రేమ దొరుకుతుంది. అందరికీ ఆ అదృష్టం దొరకదు. చాలా మందికి దొరికిన ఆ ప్రేమ చివరి వరకు ఉండకపోవచ్చు. మీరిద్దరు చాలా లక్కీ. అంతులేనంత ప్రేమ ఒకరిపై ఒకరికి ఉంది. కానీ పరాయి వాళ్ళ కోసం ఆలోచిస్తూ మీ ప్రేమను దూరం చేసుకున్నారు. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఆ నరకం ఎంత ఉంటుందో మాటల్లో చెప్పలేంది. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న కృష్ణకి ఆ నరకాన్ని ఇవ్వకు ప్లీజ్. అర్థం చేసుకునేవాడు వస్తే ఆ అమ్మాయి చాలా లక్కీ అంటారు కదా. కానీ ఇక్కడ మీ ఇద్దరు లక్కీనే. ఎందుకంటే మీకు ఒకరి మీద ఇంకొకరికి చెప్పలేనంత ప్రేమ ఉన్నా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కలిసే అవకాశం మళ్ళీ వచ్చింది. దీన్ని వేరే ఎవరి కోసమో పాడు చేసుకోకండి. మీకోసం మీరు ఆలోచించి ఇద్దరి ప్రేమను ఒక్కటి చేసి ఇద్దరు ఒక్కటిగా మారండి అని మనసులో బాధ దిగమింగుకుంటూ చిన్నగా నవ్వుతూ అన్నాడు సిద్ధు. సిద్ధు చెప్తున్నంతసేపు అతని మాటల గురించి ఆలోచిస్తూ కృష్ణ వైపు చూడగా తన వైపే ప్రేమగా చూస్తున్న కృష్ణ వైపు చూసి మనసు కృష్ణ ప్రేమను ఒప్పుకొని దగ్గరికి తీసుకోమని మారం చేస్తూ ఉంటే మెదడు పాప కోసం ఇంకోసారి ఆలోచించు అని పోరు పెడుతూ ఉంటే ఎటు తేల్చుకోలేక పాప వైపు చూస్తూ ఉండిపోయిందను. అను దేని గురించి ఆలోచిస్తుందో అర్థమై అను చేతులను తన చేతుల్లోకి తీసుకొని నీ మనసులో సంఘర్షణ నాకు అర్థమైందిరా. రేపు మనం ఒక్కటిగా ఉన్నప్పుడు పాపని నేను ప్రేమగా చూసుకోగలనా లేదా అని ఆలోచిస్తున్నావు తెలుసు. నువ్వు నా ప్రాణమైతే పాప నా ఊపిరిమా. మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఉండలేను. పాపతో ఉన్న అనుబంధం తక్కువే అయినా చూసిన మొదటి రోజే నా అనే భావం మనసులో ఏర్పడింది. నా మనసులో పాప నా బిడ్డే అని ముద్రపడిపోయింది మా. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. నా ఆలోచనలోంచి నిన్ను పాపను ఎవరు వేరు చేయలేరు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో పాపను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. పాప మన కూతురు, నా కూతురు. దీన్ని ఎవరూ మార్చలేరుమా. నిన్ను ప్రేమించిన నీ మనసునడుగు, నేనేంటో చెబుతుంది. అంతేకాని వేరే ఏవో ఆలోచనలు పెట్టుకుని నన్ను దూరం పెట్టకుమా అని బాధగా అంటున్నా కృష్ణను కళ్ళల్లో నీళ్లతో చూస్తూ తన చేతులు పట్టుకున్న అతని రెండు చేతులు అలాగే పెదవులకు ఆనించుకొని చిన్నగా ముద్దు పెట్టుకుని తన ఇష్టాన్ని చిన్నగా నవ్వుతూ తెలిపిందాను. అను ఒప్పుకుందన్న సంతోషంలో చుట్టూ ఎవరున్నారో కూడా చూడకుండా ఆనందంలో అనుని గట్టిగా హత్తుకున్నాడు కృష్ణ. వాళ్ళని అలా చూసి మనసులో చిన్న బాధ ఉన్నా అను జీవితం కృష్ణతో సంతోషంగా ఉంటుంది, అది చాలనుకుంటూ నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. అప్పుడే వినిపించిన చప్పట్లు చప్పుడికి తేరుకొని డోర్ వైపు చూడగా మీరా, కిరణ్ వాళ్ళని సంతోషంగా చూస్తూ లోపలికి వచ్చారు. అబ్బా, ఇన్నాళ్ళకి మీ లవ్ స్టోరీ ఫలించిందన్నమాట అని అను దగ్గర కూర్చుని నువ్వెలా నిర్ణయం తీసుకుంటావోనని చాలా భయం వేసింది. ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. జీవితం మొత్తం ఎక్కడ ఒంటరిగా ఉండిపోతాను అని అంటావేమో అని చాలా కంగారు పడిపోయాను. ఇప్పుడిక నీ జీవితం గురించి నాకు టెన్షన్ లేదు. కృష్ణ అన్నయ్య నీకు కష్టం కలగకుండా చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ అని అన్ను గట్టిగా హత్తుకొని తన ఆనందాన్ని తెలిపింది మీరా. కిరణ్ కూడా కృష్ణ కూడా హత్తుకొని కంగ్రాట్స్ రా మామ, ఇన్నాళ్ళకు నీ ప్రేమ పెళ్ళి అనే బార్డర్ దాటింది. మరి మాకు గ్రాండ్ పార్టీ కావాలి. ఎగ్గొడితే బాగోదు ముందే చెప్తున్నాని అన్న కిరణ్ని చూసి నవ్వుతూ సర్లేరా బాబు, పెద్ద పార్టీ ఇస్తా కానీ డ్రింక్స్ నాట్ అలౌడ్ అని కృష్ణ అనగానే దానికి కిరణ్ పెట్టిన ఫేస్ చూసి అందరూ గట్టిగా నవ్వేశారు. కార్ దిగి అనువైపు వచ్చి డోర్ తీసి పాపనెత్తుకుని అను దిగిన తర్వాత ఒక చేత్తో అను చేతిని పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న కృష్ణను ఆగండి అని వినిపించిన శబ్దంకి ఉలిక్కిపడి ఒకరి మొహం ఒకరు చూసుకుని తల తిప్పి ఎదురుగా చూశారు. ప్రేమ, ముస్కాన్ గారు హారతి పళ్ళంతో నవ్వుతూ వచ్చి మొదటిసారి ఇద్దరు కలిసి వస్తున్నారు. సారీ, పాపతో కలిపి ముగ్గురుగా వస్తున్నారు.
ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఆ దిష్టి తీశాక అందరు లోపలికి వెళ్లారు. అందరు కూర్చున్నాక, సరే ఆల్ హ్యాపీస్ కదా, మరి పెళ్ళెప్పుడు అని అడిగిన పెద్దవాళ్ళను షాకింగ్గా చూస్తూ డౌట్గా మీర వైపు చూడగా, ప్రేమగారి వెనక దాక్కుంటున్న మీరను చూసి అందరికీ వాళ్ళు కలిసిపోయిన విషయం చెప్పేసింది అని అర్థమై అందరి వైపు చూస్తూ, పెళ్లి చేసుకోకపోయినా కూడా అను నా భార్యనే. మా మనసులు ఎప్పుడో ముడిపడిపోయాయి. పెళ్లి అనేది కేవలం ప్రపంచానికి మా రిలేషన్ తెలియపరచడానికి మాత్రమే. అందుకే చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అని అన్న కృష్ణ వైపు అను ప్రేమగా చూస్తూ ఉండిపోగా, మిగిలిన వాళ్ళు పెళ్లి మీరు ఎలా అయినా చేసుకోండి, కానీ రిసెప్షన్ మాత్రం మేము చెప్పినట్టు జరగాలి. మీకు నచ్చకపోయినా ఒప్పుకోవాలి. ఇది ఫిక్స్ అని పెద్దవాళ్ళు అనగానే కృష్ణ అనువైపు చూశాడు. తనకిష్టమా కాదా అని కళ్ళతోనే అడుగుతూ తన ఇష్టానికి అంత విలువ ఇస్తున్న కృష్ణను ప్రేమగా చూస్తూ, నాకు కూడా ఇష్టమే అని చిన్నగా నవ్వుతూ కళ్ళు ఆర్పుతూ తన ఇష్టాన్ని తెలిపింది అను. తర్వాత రోజు రిజిస్టర్ ఆఫీసులో ముందుగా ఇద్దరు సంతకాలు చేసి ఒకరికొకరు దండలు మార్చుకొని ఈ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కృష్ణకళ ఈరోజు నెరవేరబోతూ ఉంటే అణువైపు ప్రేమగా చూస్తూ తన మెల్లో 3 ముళ్ళు వేసి అన్ను తన సొంతం చేసుకున్నాడు కృష్ణ. జీవితంలో ఒక్కసారైనా కృష్ణను చూస్తానా అని అనుకున్నాను. ఇప్పుడు కృష్ణకు భార్యగా మారుతున్నందుకు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో కృష్ణ వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోయిందను. వీళ్ళ ప్రేమ గెలవాలి అని కోరుకున్న అందరూ వీళ్ళొక్కటవుతూ ఉంటే ఆనందంతో చూస్తూ ఉండిపోయారందరూ. సంవత్సరం తర్వాత, అబ్బా ఈ తండ్రి కూతుర్లకు చెప్పలేంరా బాబు, ఇంకో 2 రోజుల్లో మీరా కిరణ్ల పెళ్ళి. అదేమో ఇంకా ఎప్పుడు వస్తారో అని ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తుంది. వీళ్ళేమో ఇప్పటి వరకు బయలుదేరట్లేదు అని అనుకుంటూ ఇంకా ఎంతసేపు, ఎప్పటికి రెడీ అవుతారు, మీరా ఫోన్ చేస్తుంది, ఇంకా ఎక్కడ ఉన్నారు అంటూ. మీకేమో అసలు టెన్షనే లేదు అని అరుస్తూ మెట్లు ఎక్కుతున్న అన్ను చూసి కంగారు పడుతూ దగ్గరికి వచ్చి 2 చేతులతో ఎత్తుకొని, ఏంటి మా ఇది ఇలా అరుస్తూ అంత ఫాస్ట్గా మెట్లు ఎక్కడం అవసరమా? అసలే ఉట్టి మనిషివి కావు, హెల్త్ ఏమవుతుంది చెప్పు ఇలా అయితే అని చిన్నగా కసురుతూ 7 నెలల కడుపుతో ఉన్న అనుని జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి తాగడానికి జ్యూస్ ఇచ్చాడు కృష్ణ. మీరా ఫోన్ చేసింది కన్నా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మనం ఇంకా ఇక్కడే ఉంటాం, ఏమన్నా బాగుందా చెప్పు అని అంటున్న అను పక్కన కూర్చుని తనతో జ్యూస్ తాగిస్తూ, అసలు మనం పెళ్లి టైంకి వెళ్ళవలసింది నీ బలవంతం మీద 2 రోజుల ముందు వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే నిన్ను ఆపగలమా? ఆ పని ఈ పని అంటూ చెప్పిన మాట వినకుండా అటు ఇటు పరుగులు తీస్తావు. అసలే నువ్వు వీక్గా ఉన్నావని నిన్న డాక్టర్ అన్నారు. అక్కడికి వెళ్తే పనుల్లో పడి తినడం కూడా మర్చిపోతావు. అసలే ఒక్కరు కాదు 2 బంగారాలు ఉన్నారు అని అను కడుపుపైన ప్రేమగా నిమురుతూ, ఇదిగో ముందే చెప్తున్నా, అక్కడికి వెళ్ళాక ఆ పని ఈ పని అంటూ తినడం మానేసి పరుగులు పెట్టావు. ఇంకెప్పుడు మనం వైజాగ్ వెళ్ళము, బెంగళూరులోనే ఉంటాము. గుర్తుపెట్టుకో అంతంతో జ్యూస్ అంతా తాగించి తన చీర కొంగుతో మూతి తుడుస్తూ అన్నాడు కృష్ణ. కడుపులో ఉన్న 2 బంగారాల మీద ప్రేమ పెరిగిపోతుంది కానీ ఆ బంగారాలను మోసే ఈ బంగారం మీద లేదు ప్రేమ అని చిన్నగా మూతి తిప్పుతూ అంటున్న అరుణి ముచ్చటగా చూస్తూ 2 చేతులతో తన మొహాన్ని పట్టుకొని, ఆ బంగారాల్ని ఇచ్చే, ఈ బంగారమే ముఖ్యం నాకు. ఈ బంగారాలకు కష్టం కలిగితే ఈ బంగారం కష్టపడుతుంది అన్న భయం. ఈ బంగారం మీద ప్రేమ పెరుగుతూ ఉందే కాని తగ్గదు, నా ఆఖరి శ్వాస వరకు అని అన్ను కళ్ళల్లోకి చూస్తూ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ. నాన్న అంటూ అప్పుడే వచ్చిన పాపను చూసి ఇద్దరు దూరం జరిగి కృష్ణ పాపను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒకవైపు పాపను ఇంకోవైపు అనుని ప్రేమగా హత్తుకొని అలా ఉండిపోగా పాప పైన ఒక చేతిని వేసి ఇంకో చేతిని కృష్ణ చుట్టూ వేసి కృష్ణ గుండె మీద తలపెట్టుకుని ఆ గుండె చప్పుడు వింటూ ప్రేమగా హత్తుకుని ఉండిపోయిందను. అను కృష్ణ చుట్టూ చేతులు వేసి
సంతోషంగా వాళ్ళ గుండెల్లో ఒదిగిపోయింది మన చిన్నారి అక్షిత. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.